అతను అతను కాడు. 4వ భాగం. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వేలిముద్రల ఫోటోలు 2 బల్లమీద పెట్టి యుగంధర్ని సూటిగా కళ్ళలోకి చూస్తూ, ఆమె అనుమానం సరియైనదే. ఇప్పుడు శ్రీమతి భార్గవి గారి భర్తగా నటిస్తున్న మనిషి అసలు మోహన్ కాడు. వేలిముద్రలు అబద్ధం చెప్పవుగా అని నవ్వుతూ అన్నాడు. మీరే వెళ్ళి తెచ్చారా అని యుగంధర్ అడిగాడు. లేదు, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్గా ఒక సిబిఐ ఆఫీసర్ అక్కడే పనిచేస్తున్నాడు. అతను భార్గవి గదిలోకి వెళ్ళి సిగరెట్ కేస్ తెచ్చాడు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. పని చాలా సులభంగా జరిగిందన్నమాట అని రాజు అన్నాడు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు చిన్నగా దగ్గాడు. ఏంటి అని యుగంధర్ అడిగాడు. ఈ కేసు గురించిన వివరాలు ఏవీ నాకు తెలియదు, ఎవరూ చెప్పలేదు. మీకు అభ్యంతరం లేకపోతే అసలు అని స్వరాజ్యరావు అంటున్నాడు. ఇందులో పెద్ద రహస్యమేమీ లేదు. నిజానికి దినపత్రికలు చదివే ప్రతి మనిషికి స్థూలంగా వివరాలు తెలుసు. చెబుతాను వినండి. తారావూర్ అటామిక్ పవర్ ప్లాంట్ స్థాపించినప్పుడు మన ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి వచ్చింది. తారావూర్లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి కావాల్సిన యురేనియం సంవత్సరానికి కావాల్సింది మనకు ఇచ్చేటట్టు, అంటే ధర్మానికి కాదు, మన ప్రభుత్వం డబ్బు చెల్లించింది. 1974వ సంవత్సరంలో మన ప్రభుత్వం మొట్టమొదటిసారి పరిశోధనా ప్రక్రియగా రాజస్థాన్లో అటామిక్ బాంబును పేల్చింది. అలా పేల్చడంలో న్యూక్లియర్ పవర్స్ అనబడే దేశాలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్తో పాటు ఒకటిగా మన దేశానికి ఒక స్థాయి గౌరవం చేకూరింది. అంటే అవసరమైతే ఆటం బాంబులు చేయగల శక్తి, పరిజ్ఞానము, సాంకేతిక నైపుణ్యము మన దేశానికి ఉన్నదని రుజువు చేశాం. ఇది అమెరికాకు నచ్చలేదు. అలా అటామిక్ యుద్ధం వస్తే అమెరికా రక్షణ ఇస్తుందని, ఆటం బాంబులు చేయబోమని ఒక ఒప్పందానికి రమ్మని మన ప్రభుత్వాన్ని అమెరికా ప్రభుత్వం చాలా కాలం నుంచి ఒత్తిడి చేస్తోంది. మన ప్రభుత్వం అణుశక్తి బాంబును పేల్చి చూపించి ఒక అటామిక్ పవర్గా స్థానం సంపాదించుకోవడం అమెరికా ప్రభుత్వానికి ఏమీ నచ్చలేదు. అప్పట్నుంచి ఏదో ఒక మిష మీద తారావూర్లో ఉన్న మన అటామిక్ ప్లాంట్కి కావాల్సిన యురేనియాన్ని సరఫరా చేయడం మానేసింది. మొదట ఇరు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం 1983 సంవత్సరం వరకు అమెరికా మనకు యురేనియం సరఫరా చెయ్యాలి. ఉపయోగించబడిన యురేనియం అమెరికాకు తిరిగిచ్చేయాలి. కానీ ఎప్పుడైతే అమెరికా ఒప్పందం ప్రకారం యురేనియం సరఫరా చేయడం ఆపేసిందో అప్పట్నుంచి ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించినట్లే పరిగణించాలి. కనుక ఉపయోగించిన యురేనియాన్ని తిరిగి అమెరికాకు ఇవ్వవలసిన అవసరమూ లేదు. ఒకసారి ఉపయోగించిన యురేనియాన్ని శుద్ధి చేసి మళ్ళీ ఉపయోగించవచ్చు. యురేనియం కొరత వల్ల తారావూర్ ప్లాంట్లో పని ఆగిపోకుండా ఉండేందుకు ఒకసారి ఉపయోగించిన యురేనియాన్ని శుద్ధి చేసి మళ్ళీ వాడడానికి మన ప్రభుత్వం పూనుకున్నది. ఒప్పందం ప్రకారం ఆ హక్కు మన ప్రభుత్వానికి లేదని అమెరికా ప్రభుత్వం అన్నది. ఒప్పందం ప్రకారం యురేనియం సరఫరా చేయకపోవడం వల్ల డబ్బిచ్చి కొనుక్కున్న యురేనియాన్ని తిరిగి ఇవ్వమని అడిగే హక్కు లేదన్నది భారత ప్రభుత్వం. ఇది అసలు కథ అని యుగంధర్ అన్నాడు. శ్రీమతి భార్గవి గారి కేసు గురించి చెప్పమంటే మీరేవో రాజకీయాలు చెబుతున్నారు అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అన్నాడు. యుగంధర్ నవ్వి, చెబుతున్నాను. కల్పకం అటామిక్ రీసెర్చ్ స్టేషన్లో యురేనియం శుద్ధి చేసే ఏర్పాట్లు చేశారు. డాక్టర్ శ్రీమతి భార్గవి ఉపయోగించిన యురేనియాన్ని శుద్ధి చేయడం పరిశోధన చేసిన ప్రవీణురాలు. బొంబాయి నుంచి యురేనియం కల్పకంకి ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసుకోవాలని విదేశ గూఢచారులు పూనుకున్నారు అని యుగంధర్ అన్నాడు. ఎవరా విదేశ గూఢచారులు? తెలుసుకొని ఏం చేస్తారు అని రాజు అడిగాడు. అమెరికన్ CIA వాళ్ళు కావచ్చు. ప్రత్యక్షంగా తాము చేయడం ఇష్టం లేకపోతే పాకిస్తాన్ గూఢచారులను ఈ పనికి చేయమని అడిగి ఉండవచ్చు. లేదా చైనీస్ గూఢచారులై ఉండవచ్చు. అది మనం తెలుసుకోవాలి. యురేనియం ఎప్పుడు ఎలా కల్పకంకి వస్తుందో తెలుసుకొని వాళ్ళేం చేస్తారు? అదే మనం తెలుసుకోవాలి. యురేనియం తెస్తూ ఉండగా ఆ యురేనియాన్ని దోపిడీ చేసే పథకం వేశారేమో, లేదా యురేనియం కల్పకం చేరుకున్న తర్వాత కల్పకం రీసెర్చ్ సెంటర్ని నాశనం చేసే పథకం వేశారేమో. ఈ వివరాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇవి దేశ రక్షణకు సంబంధించినవి.
అసలు మోహన్ ఏమయ్యాడు? శ్రీమతి భార్గవి కొడుకు రవిని ఎక్కడ బంధించి పెట్టారు? రవిని ఎలా విడిపించడం? ఆ తల్లికి ఎలా ఒప్పజెప్పడం? ఇవి కూడా ముఖ్యమైన అంశాలు ఈ కేసుకి అని యుగంధర్ అన్నాడు. శత్రువులు ఏ దేశ గూఢచారులో కూడా తెలియదు. దర్యాప్తుకు అవసరమైన వివరాలేవీ తెలియవు. ఎలా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. అరటిపండు ఒలిచి ఇచ్చినట్లు అన్ని వివరాలు తెలిస్తే మనమింక చేసే దర్యాప్తేమున్నది అని యుగంధర్ నవ్వుతూ అన్నాడు. ఏదైనా పథకం ఆలోచించారా అని రాజు అడిగాడు. ఆ అని యుగంధర్ అంటూ ఉండగా ఫోన్ మోగింది. ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ స్పష్టంగా చెప్పారు. ఈ మోహన్ తన భర్త కాడని సూచనగానైనా తను అనుమానిస్తున్నట్టు అతనికి తెలియకూడదని. కానీ అతన్ని చూస్తుంటే జర్రులు పాకుతున్నట్టున్నది భార్గవికి. మనిషిని నిలువున నరికి పారెయ్యాలన్నంత కోపంగా ఉన్నది. బ్రాందీ గ్లాసులో పోసుకొని తాగుతూ సిగరెట్ పీలుస్తూ తనకు ఎదురుగా కూర్చున్నాడు. తన కోపాన్ని అణుచుకొని ఏదో పత్రిక చదువుతోంది భార్గవి. డార్లింగ్, నువ్వు బొత్తిగా సీరియస్గా లేవు అని అతను అనగానే, అంటే అని భార్గవి అడిగింది. యురేనియం ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసుకొని చెప్పకపోతే రవిని చంపేస్తామని వాళ్ళు పదే పదే బెదిరిస్తున్నారు. నువ్వా ఆ రహస్యం తెలుసుకునేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయడం లేదు అని అన్నాడు. ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇంతవరకు ఫలితం శూన్యం అని అన్నది. నువ్వు సీరియస్గా ప్రయత్నిస్తే తెలుసుకోలేవా? నిజంగా చెప్పు. నా ఉద్దేశంలో నువ్వు లెక్క చేయడం లేదు అని కాస్త కోపంగా అన్నాడు. వాళ్లకన్నా నీకే ఆ రహస్యం తెలుసుకోవడం చాలా అవసరంలా మాట్లాడుతున్నావు అని ఇంకా కోపంగా భార్గవి అన్నది. అవును, రవి ప్రాణాల్ని బలి ఇవ్వలేను గనుక. దేశాభిమానము, దేశభక్తు అదేదో నీ అంతఃకరణకి అడ్డు వస్తున్నది. రవి ప్రాణాన్ని బలి ఇస్తున్నావు. జాగ్రత్త అని అన్నాడు. అంతే. అప్పటి వరకు ఎలాగో సహించి దిగమింగుకున్న కోపం కట్టలు తెంచుకున్నది. రవి ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టింది నువ్వే అంటూ అతని మీద పడి అతని గ్లాసు నేలకేసి విరగ్గొట్టింది. భార్గవి, ఏమిటి హిస్టీరియా అని అతనన్నాడు. రాక ఏమవుతుంది? స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రవిని వాళ్ళు ఎత్తుకుపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? చెప్పు అంటూ అతని మీద పడి అతన్ని గోళ్లతో రక్కడం ప్రారంభించింది. భార్గవి, నీకు మతిపోతోంది అని ఆమెను దూరంగా తోసెయ్యబోయాడు. అతని షర్టు పట్టుకున్నది, లాగింది, బలంగా లాగింది. షర్టు చిరిగిపోయింది. అప్పటికీ కోపం చల్లారక ఆ షర్టుని పీలికలుగా చింపేసింది. అంతటితో ఊరుకోలేదు. అతను వేసుకున్న బనియన్ను పట్టి లాగింది. 2 చేతులతో పట్టుకొని పరపరా చింపేసింది. ఏమిటిది భార్గవి అని అంటున్నాడు. అతని బనియన్ 2 ముక్కలై కింద పడింది. అప్పుడు చూసింది, అతని వీపు మీద పుట్టుమచ్చలేదు. తన అనుమానం నిజమైంది. తన వీపును ఆమె చూడడం అతను గమనించాడు. జేబులో నుంచి పిస్తాల్ తీసి ఆమె మీద గురిపెట్టాడు. ఇంతవరకు రాకుండా నయాన్నో నీ నుంచి ఆ రహస్యం తెలుసుకుందాం అనుకున్నాం అని నెమ్మదిగా అన్నాడు. ఎవరు నువ్వు నా మోహన్వి కావు అని ఆమె అన్నది. నేనెవరైతేనేం నీ భర్త మోహన్ని కాను. ఇప్పుడు ఆ విషయం నీకు తెలుసునని నాకు తెలుసు. పద అని అన్నాడు. ఎక్కడికి అని భార్గవి అడిగింది. భార్గవికి అంత భయం లేదు. ఎందుకంటే చాలా కాలంగా తన భర్త మోహన్ అనే భ్రాంతిలో ఉంది గనక. పద గదిలోకి, పడక గదిలోకి. చాలా రోజుల నుంచి రమ్మంటున్నావుగా, ఇప్పుడు వస్తాను అని అతను వెకిలిగా నవ్వుతూ అన్నాడు. నేను రాను అని ఆమె కోపంగా అన్నది. రాక ఏం చేస్తావు? చస్తావు. పద, నీ చేత నిజం కక్కిస్తాను. 5 నిమిషాల్లో చెబుతావు ఆ యురేనియం ఎప్పుడు వచ్చేది అంటూ మొరటుగా భార్గవిని ఒక్క తోపు తోశాడు. ఆమె వెళ్ళి పడక గదిలో తివాసీ మీద పడిందో లేదో అతను తలుపు మూసేశాడు. ఇదిలా ఉండగా హలో అని డిటెక్టివ్ యుగంధర్ అన్నాడు. హలో, నేనెవరో చెప్పవలసిన అవసరం లేదు. శ్రీమతి డాక్టర్ భార్గవి ద్వారా మేం తెలుసుకోవాల్సిన విషయాలేవీ లేవు అని అన్నాడు. అలాగా, ఆ విషయం నాకు చెప్పడం దేనికి అని యుగంధర్ అన్నాడు. తనకు కలిగిన చిక్కేమిటో ఇబ్బందేమిటో మీకు చెప్పలేదా అని అనగానే, చెప్పేదేమో మీరు అవకాశం ఇవ్వలేదుగా అని యుగంధర్ అన్నాడు. ఒక సందర్భంలో తనకు సహాయం కావాల్సి వచ్చి మీ సహాయం కోరింది. ఆమెకు చాలా ప్రియమైన, విలువైన, ఆమె ప్రాణంతో సమానమైన దాన్ని పోగొట్టుకున్నది. దాన్ని మీరు తెచ్చిస్తారని ఆశించింది అని అతను అనగానే
అలాగా, ఏమిటది అని యుగంధర్ అడిగాడు. రేపు రాత్రి వార్ మెమోరియల్ వద్ద అరుగు మీద ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టె తీసుకుని వెళ్ళి ఆమెకు మీరే అందించండి. మీ సహాయం కోరిన వారికి ఏ గతి పడుతుందో ఆమెకే తెలుస్తుంది అని రిసీవర్ పెట్టేశాడు. ఏంటి సార్, బ్యాడ్ న్యూసా అని రాజు అడిగాడు. అవును అని యుగంధర్ ఫోన్లో తనకు చెప్పిన విషయాలు చెప్పి, అందులో నిగూఢ రహస్యమేదీ లేదు. రవి శవాన్ని అందజేస్తామని రేపు రాత్రి వరకు గడువు పెట్టారు. ఎందువల్ల? శ్రీమతి భార్గవితో తమకు పని లేదన్నారు. దానికి కారణం ఇంకొకరి ద్వారా తెలిసిపోయిందా? అయితే భార్గవి కూడా ప్రమాదంలో ఉండి ఉండాలి అని యుగంధర్ కుర్చీలో నుంచి లేచాడు. ఇదిలా ఉండగా తివాసీ మీద పడిన భార్గవి లేచి చీర సర్దుకుంటోంది. తలుపు మూసి ఎదురుగా నిల్చున్న అతన్ని భయంతో చూస్తోంది. ఎందుకలా బెదురుతూ చూస్తావ్? ఇందాకటి కోపం, బలం అన్నీ ఏమయ్యాయి? ఇన్నాళ్ల నుంచి రా, పడక గదికి రా, నాతో పక్క మీద పడుకో అని ప్రాధేయపడ్డావుగా. వచ్చాను, రా మంచం మీదకి అని ఆమె చీర కొంగు పట్టుకొని అన్నాడు. వెళ్ళు, దూరంగా వెళ్ళు, నన్ను ముట్టుకోకు అని ఆమె గట్టిగా అరిచింది. నువ్వు ఎంత అరిచినా ఎవరికీ వినపడదు. ఎవరూ నీ సహాయానికి రారు. పద, నా రహస్యం బయటపడుతుందని నీ వంపులు తిరిగిన ఒంటిని ఇన్ని రోజులు రుచి చూడకుండా వదిలేశాను. ఇప్పుడు నీకు నిజం ఎలాగో తెలిసింది. నాకింక భయమేమిటి అని అతననగానే, రాస్కెల్, చెయ్యొదులు అని భార్గవి మళ్ళీ అరిచింది. అతను ఆమెను డబల్ కాట్ వైపుకు తోసుకొని వెళ్తున్నాడు. వదలడమా? నిన్న నాకేమైనా మతిపోయిందనుకున్నావా? ముందు నీ సౌందర్యం చూడని అంటూ బలంగా ఆమె చీర కుచ్చుళ్లను పట్టిలాగాడు. భార్గవి అతన్ని భయంతో చూస్తోంది. అతని కళ్ళు మనిషి కళ్ళలా లేవు, మృగం కళ్ళలా ఉన్నాయి. అసలే కొంత తాగి ఉన్నాడేమో. దగ్గర ఏదైనా ఉందా? దానితో అతని తల మీద ఒక దెబ్బ వేద్దామా అని చూసింది. కానీ ఏమీ లేదు. పైగా తను మంచం మీద పడున్నది. అతన మంచం పక్కన ఓ కాలు తీసి తన కాలు మీద పెట్టి నిల్చున్నాడు. కదిలేవా? బలంగా కాలు నొక్కుతాను, మడమ దగ్గర ఎముకలు విరుగుతాయి అని సిగరెట్ తీసి వెలిగించి అన్నాడు. నన్ను ముట్టుకుంటే చంపేస్తాను అని భార్గవి అరిచింది. దేనితో? మాటలతోనా, చూపులతోనా? తర్వాత ఏం చేస్తానో తెలుసా? ఇదిగో ఈ సిగరెట్. కాలుతున్న సిగరెట్ నీ ఒంటి మీద ఎక్కడెక్కడ చర్మం లేతగా ఉంటుందో, ఎక్కడెక్కడ బొబ్బలు ఎక్కి నీ అందం పాడు చేస్తుందో, ఎక్కడెక్కడ కాలిస్తే నువ్వు కురూపివవుతావో అక్కడక్కడ కాలుస్తాను. ఆ ఘోరమైన బాధ నుంచి, ఆ చిత్రహింసల నుంచి తప్పించుకోవాలంటే నిజం చెప్పేయి. తెలియదని నాటకమాడుతున్నావని నాకు తెలుసు అంటూ అతను మంచం మీదకు, ఆమె మీదకు పడ్డాడు. ఆమె బలంగా తోస్తోంది, పీకుతోంది, పెనుగులాడుతోంది. వీలు దొరికితే అతన్ని పళ్లతో కొరికి అతన్నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. అతను తన 2 కాళ్ళు ఉక్కు కడ్డీలతో బిగించినట్టు భార్గవి కాళ్లను బిగించాడు. ఆమె 2 చేతులు వెనక్కు విరిచిపెట్టాడు. భార్గవి కళ్ళు మూసుకున్నది. భగవంతుడా, ఇంతకన్నా చావు మేలు. తనన్ని ఆపదలో నుంచి ఎవరూ తప్పించలేరా, ఎవరూ లేరా అని లోలోన కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. అంతలో తలుపు పెళపెళ చప్పుడై విరిగి పడిపోయింది. చెయ్యి కదిల్చావో కాలుస్తాను అని యుగంధర్ అన్నాడు. అతను బెదురుచూపులు చూస్తున్నాడు. రా, ముందుకు రా అని యుగంధర్ గదమాయించాడు. అతను తలుపు వరకు వెళ్ళాడు. ఈడ్చి చెంప మీద కొట్టి బయటకు లాగి తలుపు మూస్తూ, భార్గవి గారు, చీర కట్టుకొని రండి అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా రాజు అతని చెయ్యి మెలిపెట్టి కదలకుండా, పారిపోకుండా పట్టుకున్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజరావు బయట తలుపు దగ్గర పిస్తాల్తో నిల్చున్నాడు. లోపలికి ఎవరూ రాకుండా కాపలాగా. రాజు, అతన్నింకో గదిలోకి తీసుకొనెళ్ళు. మనిషిని ఆపాదమస్తకము పరీక్ష చెయ్యి. మైక్రో డివైజ్ ఏదైనా ఉన్నదేమో అని యుగంధర్ అన్నాడు. కమాన్ అని రాజు అతన్ని ఒక్క తోపు తోశాడు. అతను గజగజ వణికిపోతున్నాడు. ప్లీజ్, వెంటనే అందరం ఈ ఇంట్లో నుంచి తక్షణం బయటకు పోదాం, ఆలస్యం చేయకూడదు అని అన్నాడు. అతని కంఠస్వరంలో బెదురు, అతని కళ్ళలో భయం యుగంధర్ గమనించాడు. ఎందుకు అని యుగంధర్ అడిగాడు. ఎందుకో చెప్పేటందుకు కూడా వ్యవధి లేదు. ప్లీజ్, నా మాట నమ్మండి, లేదా అందరం చస్తాం అని నకిలీ మోహన్ అన్నాడు. అతను అబద్ధం చెప్పలేదని అతని కళ్ళే చెబుతున్నాయి. భార్గవి గారు, త్వరగా రండి అని యుగంధర్ అరిచాడు. అప్పుడే తలుపు తీసింది భార్గవి. కమాన్ అని ఆమె చెయ్యి పట్టుకొని ఆమెను లాక్కుంటూ యుగంధర్ పరిగెత్తాడు.
నకిలీ మోహన్ చెయ్యి వదలకుండా అతన్ని తోసుకుంటూ త్వరగా మెట్లు దిగాడు రాజు. వాట్ ఈస్ దిస్ అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అడిగాడు. ఇంట్లో నౌకర్లెవరైనా ఉన్నారా అని యుగంధర్ భార్గవిని అడిగాడు. లేరని భార్గవి తల విదిలించింది. రండి ఇన్స్పెక్టర్, క్విక్ అని యుగంధర్ భార్గవితో పాటు తోటలోకి పరిగెత్తాడు. వెనకే రాజు, ఇన్స్పెక్టర్, వాళ్ల బందీగా ఉన్న మోహన్ వెళ్లారు. గేటు వరకు వెళ్ళాక ఇక్కడ ఆగుదాం, కమాన్ చెప్పు అని యుగంధర్ అతన్ని అడిగాడు. అతను జవాబు చెప్పనవసరం లేకపోయింది. చెవులు చిల్లులు పడే చప్పుడు, పెద్ద పేలుడు. ఆ ఇల్లు ఒక్కసారిగా కూలిపోయింది. పేక ముక్కలతో కట్టిన ఇల్లులాగా కూలిపోయింది. డైనమైట్ అని యుగంధర్ అతన్ని చూసి అడిగాడు. అతనేదో చెప్పబోతున్నాడు. ఏదో చిన్న శబ్దం లీలగా వినపడింది. అంతే, ఆ నకిలీ మోహన్ కింద కూలిపోయాడు. ఏంటి, ఏం జరిగింది అని ఇన్స్పెక్టర్ అడిగాడు. చీకట్లో నుంచి ఆ ప్రహారీ గోడ మీద నుంచి ఇతన్ని సైలెన్సర్ పెట్టుకున్న రైఫిల్తో షూట్ చేశారు. నో వెళ్ళకండి, ప్రయోజనం లేదు, ఈ పాటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు అని యుగంధర్ వంగి నేల మీద పడి ఉన్న నకిలీ మోహన్ని పరీక్ష చేస్తూ అన్నాడు. అవును, గుండు సరిగ్గా వీపులో దిగబడింది. అంత సూటిగా గురి తప్పకుండా కాల్చాడంటే టెలిస్కోపిక్ లెన్స్ కూడా వాడి ఉండాలి రైఫిల్కి. త్వరగా ఆస్పత్రిలో చేర్పించాలి తన్ని అని యుగంధర్ అన్నాడు. ఎవరు ఫోన్ చేశారో? ఫైర్ ఇంజన్లు వచ్చేశాయి. స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ సిబ్బందితో వచ్చేశాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని చూసి సెల్యూట్ చేసి ఏం జరిగింది సార్ అని అడిగాడు. ఏం చెప్పాలో ఇన్స్పెక్టర్కు తెలియలేదు. ఇంట్లో ఎవరూ లేరు కనుక ఎవరినీ రక్షించవలసిన అవసరం లేదు. ఈ ఇల్లు ఎలా కూలిపోయిందో తెలుసుకోవాలంటే ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ సహాయం కోరండి. ఇతన్ని ఆస్పత్రికి చేర్పించండి అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా తెలివి తప్పలేదు, కానీ బతకడు ఒక 5-10 నిమిషాల కన్నా అని ఆస్పత్రిలో డాక్టర్ అన్నాడు. యుగంధర్ నకిలీ మోహన్ పడుకున్న గదిలోకి వెళ్ళాడు. నీ అసలు పేరేమిటో నాకు తెలియదు, నువ్విక అట్టే కాలం బతకవు. నిన్ను షూట్ చేసింది ఎవరో తెలుసా అని యుగంధర్ అడిగాడు. అతను తల ఊపాడు. నువ్వు నాకు నిజం చెప్పు. మీ జట్టు రహస్యాలు చెబుతావని నిన్ను నిర్దాక్షణ్యంగా షూట్ చేశారు. ఇంకా నీకు వాళ్ల మీద అభిమానమున్నదా అని యుగంధర్ అనగానే అతని కళ్లలో నీళ్లు నిండాయి. నువ్వు చేసిన పాపానికి కొంతవరకైనా పరిహారం చేసుకో. భార్గవి భర్త ఏమయ్యాడు? రవి ఎక్కడున్నాడు? నువ్వు ప్లాస్టిక్ సర్జరీతో మోహన్లా తయారయ్యావు. అన్ని వివరాలు జాగ్రత్తగా కాపాడుకున్న నువ్వు వీపు మీద పుట్టుమచ్చ కూడా ఎందుకు పెట్టుకోలేదు అని యుగంధర్ అడిగాడు. అవసరం వస్తే అసలు మోహన్ ఎవరో నేనెవరో రుజువు చేసుకునేందుకు వీపు మీద పుట్టుమచ్చ పెట్టలేదు. మోహన్ను ఇప్పుడు ఎక్కడ దాచి ఉంచారో నాకు తెలియదు. మోహన్ని నేను ఒకేసారి చూశాను. అతన్ని గురించిన వివరాలన్నీ సినిమా చూపించి నేర్పించారు అని అతను అనగానే, అసలు మోహన్ ఎవరో నువ్వెవరో తెలుసుకునేందుకు వేలుముద్రలున్నాయిగా అని యుగంధర్ అన్నాడు. తెలుసుకునేందుకు వేలుముద్రలు తీసుకునే వ్యవధి లేకపోతే అని అతనన్నాడు. అంతే, అతను కళ్ళు మూసేశాడు. ఇదిలా ఉండగా, అది మీ సొంతిల్లా అని యుగంధర్ భార్గవిని అడిగాడు. కాదు, అద్దిల్లు, కానీ ఇంట్లో సామాన్లన్నీ సొంతం అని ఆమె అన్నది. విచారించకండి, ప్రభుత్వం మీకు నష్టపరిహారం ఇస్తుంది అని యుగంధర్ అన్నాడు. దేనికి నష్టపరిహారం? సోఫాలు, పరుపులు, కుర్చీలు, తివాసీలు, బీర్వాలు పోయినందుక, లేక నా భర్త మోహన్ని, రవిని పోగొట్టుకున్నందుక అని ఆమె దీనంగా నవ్వింది. అప్పుడే అంత అధైర్యపడకండి అంటూ పోర్టుకోలో కారాపాడు యుగంధర్. యుగంధర్, రాజు, భార్గవి, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు లోపలికి వెళ్లారు. రాజు తలుపు తాళం తీశాడు. యుగంధర్ కన్సల్టింగ్ రూంలో దీపం స్విచ్ వేశాడు. బల్ల దగ్గర ఎవరో కూర్చొనుండడం అప్పుడు గమనించాడు. ఎవరది అని జేబులోకి చెయ్యి పోనిస్తూ అడిగాడు. శత్రువునే కాని ప్రస్తుతం తగాదాకి రాలేదు, మాట్లాడ్డానికి వచ్చాను అని అన్నాడు. యుగంధర్ రివాల్వింగ్ కుర్చీలో కూర్చొనున్న మనిషి వెనక్కు తిరగకుండా అన్నాడు. రాజు అని యుగంధర్ అన్నాడు. క్షణంలో రాజు కుర్చీలో కూర్చున్న అతన్ని సమీపించి అతని జేబులు సోదా చేశాడు. చెప్పానుగా తగాదాకి రాలేదని అని ఆ వచ్చిన మనిషి అన్నాడు. యుగంధర్ వెళ్ళి కూర్చొని ఎవరు మీరు అని అడిగాడు. పేరా? నా పేరేదైతేనేం, నేనెవరో చెప్పే కన్నా నేను చెప్పబోయే విషయాలు ముఖ్యం. మీరు ఏమీ అనుకోకపోతే మీ అసిస్టెంట్ రాజుని, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని వెళ్ళమనండి. మీతో డాక్టర్ శ్రీమతి భార్గవి గారితో విడిగా మాట్లాడాలి అని అతనన్నాడు.
అతనిలో జంకు గొంకు లేదు. ఆల్ రైట్ అని రాజుని స్వరాజరావుని అవతల గదిలోకి వెళ్ళమని చెప్పి బల్ల మీద ఉన్న సిగరెట్ డబ్బా తీస్తున్నట్టు తీస్తూ బల్ల అంచున కింద ఉన్న స్విచ్ నొక్కాడు యుగంధర్. మన సంభాషణ అవతల గదిలో వాళ్ళు వినే ఏర్పాటు మీరు చేసి ఉంటే అది మీ ఇష్టం, మీ బాధ్యత. నేను చెప్పే విషయాలు విన్న తర్వాత మీరొక నిర్ణయానికి రావడానికి అది ఆటంకం కావచ్చు అని అతనన్నాడు. చెప్పండి, మీరు వచ్చిన పని అని యుగంధర్ అడిగాడు. బల్ల మీద ఉన్న చిన్న టేప్ రికార్డర్ వైపు చూసి, అదిగో దయచేసి ముందు ఆ టేప్ ఆన్ చేయండి అని అనగానే యుగంధర్ స్విచ్ నొక్కాడు. 1 నిమిషం నిశ్శబ్దం. తర్వాత స్పష్టంగా, ఈరోజు తేదీ జనవరి 10, 1982, సాయంకాలం 6 గంటలు. నా పేరు మోహన్. నేను ఆరోగ్యంగా బతికే ఉన్నాను అన్న మాటలు వినిపించాయి. మళ్ళీ క్షణం నిశ్శబ్దం. బీఎస్సీ చదువుతున్న రోజుల్లో ఒకసారి నువ్వు నా కెమిస్ట్రీ నోట్స్ కాపీ చేసుకుంటానని తీసుకెళ్ళి మళ్ళీ ఆ నోట్స్ నాకివ్వలేదు. బస్సులో పోయిందన్నావు, జ్ఞాపకమున్నదా? నేను నీ భర్త మోహన్ అని నిశ్చయంగా తెలిసేందుకే ఈ విషయం చెప్పాను. టేప్ రన్ అవుతోంది. మళ్ళీ 2 నిమిషాలు నిశ్శబ్దం. ఈరోజు జనవరి 10వ తేదీ 1982, సాయంకాలం 6 గంటల 30 నిమిషాలు. నా పేరు రవి. మా నాన్న పేరు మోహన్, అమ్మ పేరు భార్గవి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఇక టేప్ రికార్డర్ ఆఫ్ చేయండి అని అతను అనగానే యుగంధర్ స్విచ్ నొక్కాడు. మోహన్, రవి ఇప్పటి వరకు క్షేమంగా సుఖంగా ఉన్నారని మీకు రుజువు చేయడానికే ఈ టేప్ తెచ్చాను అని అన్నాడు. సరే, ఒప్పుకుంటాను, వాళ్ళు బతికే ఉన్నారు. తర్వాత అని యుగంధర్ అడిగాడు. మేం మిమ్మల్ని కానీ భార్గవి గారిని కానీ చంపదలుచుకుంటే ఇందాక మా మోహన్ని చంపినప్పుడు అప్పుడే మీ ఇద్దరిని కూడా షూట్ చేసి ఉండవచ్చు అని అతను అనగానే యుగంధర్ అవునని తల ఊపాడు. తన నిజస్వరూపం బయటపడితే మరుక్షణం ఆ ఇల్లు పేలేందుకు డైనమైట్ పెట్టామని మోహన్కి చెప్పాం. శ్రీమతి భార్గవి గారు మోహన్ తన భర్త కాదని గ్రహించడం, ఇద్దరి మధ్య వివాదం, తర్వాత ఘర్షణ అంతా మేం వింటూనే ఉంటాం. మోహన్ చేతి గడియారానికి మేము ఏర్పాటు చేసిన మైక్రో ట్రాన్స్మిటర్ ద్వారా. అందుకే ఇల్లు కాలిపోతుందని వెంటనే బయటకు రమ్మని మోహన్ మిమ్మల్ని హెచ్చరించాడు. నిజానికి ఇల్లు పేలే డివైస్ రిమోట్ కంట్రోల్ ద్వారా మా చేతుల్లో ఉంది. మీరందరూ క్షేమంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటంత వరకు ఇల్లు పేలనివ్వలేదు. బయటకు వచ్చిన తర్వాత అప్పటికే ప్రహారీ గోడ దగ్గర మా మనిషి తయారుగా ఉన్నాడు. మా మోహన్ని షూట్ చేశాడు. అతను మీ చేతిలో చిక్కితే అతని చేత మా రహస్యాలు చెప్పిస్తారని మాకు తెలుసు అని అతనన్నాడు. థ్యాంక్స్, మమ్మల్ని చంపకుండా ఉన్నందుకు అని యుగంధర్ వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు. థ్యాంక్స్ అవసరం లేదు, మీ మీద అపేక్ష వల్ల కాదు, మీతో అవసరం ఉంది కనుక అని అతనన్నాడు. కారణం ఏదైనా ప్రాణదానం చేసినందుకు థ్యాంక్స్. మేమందరం ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత ఆ ఇల్లు డైనమైట్తో శిథిలం చేయడం వల్ల మీరు సాధించిందేమిటి అని యుగంధర్ అడిగాడు. ఐ మీన్ బిజినెస్. మీరు కొంచెం సీరియస్గా పరిస్థితులు పరిశీలిస్తారని అని అతనన్నాడు. అలాగా, పరిస్థితులు చాలా సీరియస్ అని నాకు ముందు నుంచి తెలుసు. ఇంతకీ మీ రాకకు కారణం అని యుగంధర్ అడిగాడు. ముందొక విషయం చెబుతాను. మీరు నన్ను అరెస్టు చేయవచ్చు లేదా హింసించి నా చేత నా ముఠాకి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఎంత ఓర్పు, దీక్ష, దేశభక్తి ఉన్నా హింసను భరించే శక్తి కొంతవరకే ఉంటుంది. ఆ తర్వాత ఎవరైనా నిజం కక్కేస్తారు. మీరు అటువంటిదేదైనా చేస్తారనే ముందు జాగ్రత్త పడ్డాను. అంగిట్లో సైనైడ్ మాత్ర పెట్టుకున్నాను. నాలికతో లాగి కొరికానంటే 2 నిమిషాల్లో ప్రాణం పోతుంది. నా ప్రాణం పోయిందా రవి, మోహన్ మీకు దక్కరు. అది మీరు జ్ఞాపకముంచుకోండి అని అతనన్నాడు. ఆల్ రైట్, ఈ విషయం జ్ఞాపకముంచుకుంటాను. మీరిప్పుడు ఎందుకొచ్చారో చెప్పండి అని యుగంధర్ అడిగాడు. రవిని ఎత్తుకుపోతే శ్రీమతి భార్గవి కొడుకు ప్రాణాన్ని రక్షించుకునేందుకు మాకు కావాల్సిన విషయాలు చెప్పేస్తుందని అనుకున్నాం. మీ సహాయం కోరుతుందని కానీ ఎదురు తిరుగుతుందని కానీ ఊహించలేదు అని అనగానే అసలు విషయం చెప్పండి అని యుగంధర్ అన్నాడు. బొంబాయి నుంచి యురేనియం కల్పకంకి ఎప్పుడు ఎలా వస్తుంది? శుద్ధి చేయడం ఎప్పుడు ప్రారంభిస్తారు? మేము కోరినది చాలా స్వల్పమైన కోరిక అని అన్నాడు. మీకు స్వల్పం కావచ్చు అని యుగంధర్ అనగానే ఆ విషయాలు మాకు చెబితే శ్రీమతి భార్గవి గారి భర్త మోహన్ని, ఆమె కొడుకు రవిని క్షేమంగా ఒప్పగిస్తాం
అని అతనన్నాడు. ఆ విషయాలు ఆమెకు తెలియదని చెప్పిందిగా అని యుగంధర్ అన్నాడు. డాక్టర్ శ్రీమతి భార్గవి మోహన్ గారిని గురించి మాకు బాగా తెలుసు. ఆమె కల్పకం సెంటర్ డెప్యూటీ డైరెక్టరే కాదు, ఒకసారి ఉపయోగించిన యురేనియాన్ని శుద్ధి చేసి మళ్ళీ ఉపయోగించడానికి ఉపయోగకరంగా చేయడంలో ప్రవీణురాలు. మాకు తెలిసినంత వరకు ఆమెకొక్కతే ఉన్నది ఆ సాంకేతిక పరిజ్ఞానం అని అతననగానే, సరే మీరడిగిన విషయాలు చెబుతుందనుకుందాం. మోహన్ని రవిని సురక్షితంగా ఒప్పగిస్తారని మాకు నిశ్చయమేమిటి అని యుగంధర్ అడిగాడు. మేము తెలుసుకోకోరిన విషయాలు చెప్పిన తర్వాత వాళ్లను బంధించి వాళ్లను చంపితే మాకు ప్రయోజనమేమిటి అని అతనెదురు ప్రశ్న వేశాడు. వాళ్ళు మీ గురించిన రహస్యాలు తెలుసుకొని ఉండవచ్చు, అవి మాకు చెబుతారని మీరిద్దరినీ చంపేవచ్చు. రాజీకి రావాలంటే ఉభయులకు ఆమోదకరంగా ఉండే పద్ధతి ఆలోచించాలి అని యుగంధర్ అన్నాడు. అతను నవ్వి, సరే పోని మీరే చెప్పండి, ఏ విధంగా చేస్తే శ్రీమతి భార్గవి గారు రహస్యాలు మాకు చెబుతారు అని అతనన్నాడు. తక్షణం మోహన్ని రవిని క్షేమంగా తీసుకొచ్చి ఇక్కడ నా అసిస్టెంట్కి అందజేసే ఏర్పాటు చేయండి. వీరిద్దరి బదులు నన్ను మీ బందీగా తీసుకెళ్ళండి అని యుగంధర్ అన్నాడు. అతను విరగబడి నవ్వి, నో, సింహాన్ని తీసుకెళ్ళి మా మధ్య కూర్చోబెట్టడమే. యుగంధర్, మీ గురించి మాకు బాగా తెలుసు. అంతేకాదు, రవి మోహన్లు క్షేమంగా తిరిగి వచ్చాక శ్రీమతి భార్గవి రహస్యం ఎందుకు చెబుతారు? ఆమె భర్త, కొడుకు మీద ఆమెకున్న ప్రేమానురాగాలు మీ మీద ఉంటాయా? ప్లీజ్ వేరే ఏదైనా ఇంకో పథకం చెప్పండి అని అన్నాడు. సరే, రేపు సాయంకాలం వరకు వ్యవధి ఇవ్వండి, ఆలోచించి చెబుతాను అని యుగంధర్ అన్నాడు. ఆల్ రైట్, తప్పకుండా రేపు సాయంకాలానికి ఏదో ఒక నిర్ణయానికి రావాలి, లేదా రేపు రాత్రి వార్ మెమోరియల్ వద్ద అని అనగానే, హెచ్చరించారుగా, జ్ఞాపకమున్నది. మిమ్మల్ని కలుసుకోవడానికి టెలిఫోన్లో కాంటాక్ట్ చేయాలన్నా ఎలా అని యుగంధర్ అడిగాడు. చాలా సింపుల్, హోటల్ రాజ్కి ఫోన్ చేసి మోహన్ కావాలని అడగండి, చాలు, నేను మాట్లాడతాను. ఇక వెళ్ళనా అని లేచాడు. వెళ్ళండి, ఫోన్ చేస్తాను అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా రాజు, ఇన్స్పెక్టర్ అవతల గది తలుపు తెరుచుకొని వచ్చారు. ఎందుకు వెళ్ళనిచ్చారు అని ఇన్స్పెక్టర్ అడిగాడు. విన్నారుగా, వెళ్ళనివ్వకపోతే నష్టం మనదే అంటూ ఫోన్ తీసి ఒక నెంబర్ తిప్పి, హలో హోటల్ రాజ్, మీ హోటల్లో మోహన్ అనే ఆయన ఉన్నారా? ఆయన గదికి కనెక్ట్ చేస్తారా అని అడిగాడు. మీకు ఏ మోహన్ కావాలి అని హోటల్ టెలిఫోన్ ఆపరేటర్ అడిగింది. మీ హోటల్లో ఎంతమంది మోహన్లున్నారు అని యుగంధర్ అడిగాడు. ప్రస్తుతం 10 మంది. ఏ మోహన్, బి మోహన్ మొదలు వరుసగా జే మోహన్ వరకు రూమ్ నెంబర్ 201 నుంచి 210 వరకు ఉన్నారు అని ఆమె అనగానే, అలాగా, ఐఎమ్ సారీ, నాకు ఇనీషియల్ తెలియదు అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. క్షణం ఆలోచించి మళ్ళీ రిసీవర్ తీసి నెంబర్ తిప్పి, హలో హోటల్ రాజా, గివ్ మీ రిసెప్షన్ ప్లీజ్. ఎస్, రూమ్ నెంబర్ 211 ఖాళీగా ఉన్నదా? నా స్నేహితుడికి కావాలి. అవును, ఆ గదే రిజర్వ్ చేయండి. పేరా కే మోహన్ అని రిసీవర్ పెట్టేసి, రాజు వేషం మార్చుకో, అవసరమైనవన్నీ తీసుకొని హోటల్ రాజ్కి వెళ్ళి రూమ్ నెంబర్ 211లో కే మోహన్గా బస చెయ్యి అని యుగంధర్ అన్నాడు. తర్వాత కాసేపటికి రాజు వెళ్ళిపోయాడు. యుగంధర్ ఫోన్ తీసి వరుసగా కొన్ని నెంబర్లు తిప్పి, హలో డిటెక్టివ్ యుగంధర్ హియర్, మద్రాస్ నుంచి, POD 1949, నెంబర్ 9111518389 ఇలా వరుసగా కొన్ని నెంబర్లు చెప్పుకుంటూ పోయాడు, పక్కనున్న చిన్న డైరీ చూస్తూ. అలా 10 నిమిషాలు మాట్లాడి రిసీవర్ పెట్టేశాడు. మీరు చెప్పిన నెంబర్లేమిటో అడగవచ్చా అని ఇన్స్పెక్టర్ ప్రశ్నించాడు. ఓ, చాలా సింపుల్, ఇంకా ఉంది.